కానీ అప్పట్లో ఉన్న హీరోలను ఎవరైనా ఏలెత్తి చూపించగలుగుతారా? ఇక ఈ హీరో వల్ల సమాజంలో ఇలాంటి నెగటివ్ది పాస్ అయింది అనేసి చూపించలేరు. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో ఇలాంటి ప్రమోషన్లు కానీ ఇలాంటి యాడ్లు కానీ చేయలేదు. బట్ రెండో తరం నుంచి వస్తే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళు కొన్ని చేశారు. కానీ అది కూడా జెన్యున్గా ఉన్న వాటికే చేశారు. కాకపోతే ఈ మూడో తరం యాక్టర్స్ వీళ్ళున్నారు. ఈ దగ్గుబాటి రానా, మంచు లక్ష్మికి అవసరం ఏముంది? ఒక బెట్టింగ్ యాప్ దగ్గుబాటి రానాకి, మంచు లక్ష్మికి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి ఏం డబ్బు లేదా? వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తా అన్నా అని కూడా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుతే చాలా ఉంది. వీళ్ళు ఒక సినిమా తీస్తూ వస్తుంది. అలాంటిది ఎవడో బెట్టింగ్ యాప్ కొనికిసుకో కొట్టంగాడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని చెప్పి డబ్బులు ఇస్తే వీళ్ళు ప్రమోట్ చేయడం ఏంటో అసలు నాకు వీళ్ళది అర్థం కావట్లేదు. ఇంకా విజయ్ దేవరకొండ అంటారు, ఆయనకు ఫేమస్ మొన్న ఈ మధ్యలో మహా అంటే ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి అర్జున్ రెడ్డి సినిమా ద్వారా వచ్చింది కాబట్టి సరే, ఆయన ఒక యాక్టర్గా ఆయనకు కొన్ని లీగల్ విషయాలు, ఇల్లీగల్ విషయాలు కొన్ని తెలియకపోవచ్చు. ఆయనకు మేబీ అవగాహన ఉందో లేదో నాకు తెలీదు. నేను ఆయన గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. అసలు నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఎవరి గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే అంటే వీళ్ళు ఏ రకంగా దీన్ని ఆలోచించి ప్రమోట్ చేశారన్నది ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి అన్నట్టు. మిగతా నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా యాడ్స్ ఏదైనా ప్రమోట్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించి ప్రమోట్ చేస్తే కరెక్ట్ అని చెప్పేసి నా ఉద్దేశం.